2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, మీ అందరికీ వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం విత్ డాక్టర్ సతీష్ గారు. నేను జమీమా. ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాము. అదేం లేదండి, కెనడాలో ఎవరైతే వెళ్ళి చదువుకోవాలి, సెటిల్ అవ్వాలని అనుకుంటారో వారు వెళ్ళే ముందు లివింగ్ కాస్ట్ పర్పస్ మీద మనం కొంత బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చూపించాలి. ఒకప్పుడు అది ఇప్పటికీ కూడా $10,000 వరకు కొనసాగింది. అయితే దాన్ని మళ్ళా పెంచారంట. 2024 ప్రోటోకాల్ యాజ్ పర్ 2024 ప్రకారం దాన్ని ఇంకా పెంచడం జరిగిందంట కెనడా గవర్నమెంట్. అది అసలు ఎందుకు, ఎలా, దానికి ఏంటి ప్రొసీజర్, వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వారికి వెళ్ళే ముందు డాక్టర్ సతీష్ గారు ఇచ్చే సజెషన్స్ ఏంటో ఆయన మాటలోనే విని తెలుసుకుందాం. నమస్కారం సతీష్ గారు. సో ఏంటి సార్ ఇవి ఒకేసారి ఒక బాంబు, కెనడా అంటేనే అది మనం ఎప్పుడు ఊహించుకోలేము, కానీ వెళ్ళే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటో? జనరల్గానండి మనకి ప్రపంచవ్యాప్తంగా చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులలో అమెరికాతో పాటు కెనడా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. దానికి ఉండే రీజన్స్ దానికి ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కొంచెం పిఆర్స్ అవి కొంచెం బెటర్గా వస్తాయని, ఆపర్చునిటీస్ కూడా మరీ యూఎస్ అంత కాకపోయినా కొంచెం పర్వాలేదనో, లేకపోతే అక్కడ కొంచెం ట్యూషన్ ఫీజు తక్కువ ఉంటుందండి అమెరికా కంటే ఉంటుందనో, ఇలా రకరకాల కారణాల వల్ల ఎక్కువగా చాలామంది కెనడా ప్రిఫర్ చేస్తారు. కెనడాలో పిఆర్ అలాగే పాస్పోర్ట్ వచ్చిన తర్వాత వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు ఉద్యోగాలకి. ఇండియన్ పాస్పోర్ట్తో వెళ్తే జీతం ఇవ్వరంటే, పాస్పోర్ట్ బట్టి జీతాలు ఉంటాయి. యాక్చువల్గా చాలామందికి తెలియదు ఇది. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఏదో గల్ఫ్ కంట్రీ దుబాయ్ వెళ్ళారు, ఒక కంపెనీకి ఉద్యోగం పడింది, మీరు వెళ్ళారు, నేను వెళ్ళాను, ఇద్దరికి ఒకటే క్వాలిఫికేషన్, ఇద్దరికి ఒకటే నాలెడ్జ్ ఉంది. మీరు వెళ్ళినప్పుడు ఫస్ట్ మీ పాస్పోర్ట్ ఏంటని అడుగుతాడు. అంటే మీ కంట్రీ ఏంటని కూడా అడగడు, మీ పాస్పోర్ట్ ఏంటని అడుగుతాడు. పాస్పోర్ట్ మీది ఇండియన్ పాస్పోర్టు, నాది కెనడా పాస్పోర్టు, సేమ్ ఉద్యోగం, మీకంటే నాకు 50% 2 times జీతం ఇస్తాడు అంతే. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. పాస్పోర్ట్ బట్టే జీతం డిసైడ్ అవుతుంది చాలా కంట్రీస్లో. సింగపూర్ కానీ లేకపోతే దుబాయ్ కానీ, గల్ఫ్ కంట్రీస్ అయితే ఎక్కువ. అందు గురించి ఏం చేస్తారు, కొంతమంది కెనడా వెళ్ళి అక్కడ 4-5 ఏళ్ళు నా బాధలు పడి ఏదో పాస్పోర్ట్ తెచ్చుకుని మళ్ళీ గల్ఫ్ కంట్రీలో వచ్చి సింగపూర్ వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అది ఓన్లీ పాస్పోర్ట్ గురించి వెళ్తారు అక్కడికి, ఒక చిన్న పాస్పోర్ట్ గురించి. కొంతమంది యూరోపియన్ కంట్రీస్ కూడా ఉద్దేశంతో వెళ్తారు. అది సపరేట్ టాపిక్ ఎప్పుడైనా మనం చెప్తాం. అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కెనడాలో ఏం చేసి కెనడా ఏంటంటే 2000 సంవత్సరంలో వాళ్ళు ఒక లివింగ్ కాస్ట్ ఎంత అవ్వాలని డిసైడ్ చేశారు. అప్పుడు ఎప్పుడును మనం చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అండి, వీసాకి వెళ్తాం కదా, మన ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, బాబు నీ ఫ్లైట్ టికెట్లకి ఎంత ఖర్చు అవుద్ది, అదో పాయింటే కదా, నీ ట్యూషన్ ఫీజు ఎంత, మూడోది లివింగ్ కాస్ట్. మీరు ఏం చేయాలంటే వాడికి, నా ఫ్లైట్ టికెట్ల ఖర్చుది, నా దగ్గర ఇదిగో డబ్బులు, నా ట్యూషన్ ఫీజు నా బ్యాంకు లోన్ ఇచ్చాడు, లేకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇదిగో నా బ్యాంకులో డబ్బులు 1 yearకే. మూడో కాంపోనెంట్ లివింగ్ చూపించాలి. లివింగ్ది నాకు ఎవడో ఇచ్చాడంటే కుదరదు, నువ్వు బతకాలి కదా వెళ్ళి. నీ దగ్గర డబ్బులు లేకపోతే అక్కడికి వెళ్ళి దొంగతనం చేస్తావో ఏం చేస్తావో తెలియదు కదా మరి వేరే దేశం వెళ్ళినప్పుడు. ఆ లివింగ్ గుడ్ది 10,000 కెనడా డాలర్ల వరకు మనకి చూపిస్తే తప్ప వీసా ఇవ్వరు. ఇప్పుడు ఇది 2000 సంవత్సరంలో డిసైడ్ చేసిన రేట్ అది. ఈ లోపు మనకి ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, రేట్లు పెరగడం వల్ల తర్వాత రివైజ్ చేయలేకపోయారు, పెద్దగా దాని మీద పెట్టలేదు. ఇప్పుడు చూసినట్లయితే LICO అంటారండి, అంటే లో ఇన్కమ్ కట్ ఆఫ్ అంటారండి. చాలా లో ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ లో ఇన్కమ్ కట్ ఆఫ్ ఏదైతే మీకు ఉందో, లో లెవెల్లో ఉన్న ఇన్కమ్ ఏదైతే మీకు ఉంటుందో, దాని లో ఇన్కమ్ కెనడా దేశంలో ఉన్నటువంటి లో ఇన్కమ్ ఏదైతే మీకు ఉందో, లో లెవెల్ ఇన్కమ్ ఏదైతే ఒక రేంజ్ ఉంటుందో, ఒక బేస్ ఉంటుందో, దాంట్లో 75% క్యాలిక్యులేట్ చేస్తే మీకు 20,635 కెనడా డాలర్ వచ్చింది కరెక్ట్గా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, కెనడాలో ఒక లో ఇన్కమ్లో బతికి వ్యక్తికైనా బతకడానికి సంవత్సరానికి 20,635 కెనడా డాలర్లు కావాలి. కాబట్టి నువ్వు ఏ దేశం నుంచి వచ్చినా కూడా మా దగ్గర లో ఇన్కమ్ లెవెల్కి నువ్వు పడిపోయినా ఆ మాత్రం డబ్బులు ఉంటే తప్ప నువ్వు బతకలేవు, కాబట్టి ఆ డబ్బులు ఉంటే తప్ప మా దగ్గర రావద్దు అంటాడు. అది ఇప్పుడు చెప్పింది. దీన్ని వేరే రకంగా ఆడేం చెప్తున్నాడంటే, ఇన్ఫ్లేషన్ పెరిగింది, రేట్లు పెరిగినాయి, అన్ని దేశాలను పెరిగితే అక్కడ పెరుగుతాయి. దానితో పాటుగా అర్బన్ పావర్టీ లైన్ అంటారండి, చూసారా, మీకు హైదరాబాద్కి ఒక పావర్టీ లైన్ ఉంటుంది. అర్బన్ పావర్టీ లైన్ ఏదైతే ఉంటుందో ఆ పావర్టీ లైన్ వాల్యూ 20,000 మళ్ళీ. పావర్టీలో ఉన్న పేదవాడు ఇన్కమ్ అది. అర్థమైంది సార్. కెనడా సిటిజన్స్కి పావర్టీలో ఉన్నటువంటి బాటమ్, అంటే అది
ఇప్పుడు మనకు ఉందనుకోండి ఇండియాలో యావరేజ్ కనుక 400 సంపాదించారనుకోండి రోజుకి మీరు 350 400 ఉంటుంది అది ఉందనుకోండి మీరు పావర్టీ కింద లెక్క, మీరు పూర్ పర్సన్ కింద లెక్క. ఆ పూర్ పర్సన్ వాల్యూ ఇది అంటున్నాను నేను. అది ఫిక్స్ చేసాడు. ఇప్పుడు మీరు వీసాకి వెళ్ళినప్పుడు అడుగుతాడు, అడిగినప్పుడు మీ దగ్గర డబ్బులు లేకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్, డబ్బులు మీ దగ్గర లేకపోతే జిఐసి అని ఉంటుందండి, గ్యారంటీడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉంటుందండి. ఆ కెనడా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియాలో ప్రతి దేశంలో ఉన్నటువంటి కొన్ని బ్యాంక్ పేర్లు ఇచ్చింది. ఆ బ్యాంకు అసోసియేషన్ ఉంటుందండి, అంటే కెనడా గవర్నమెంట్కి లింక్ ఉంటుంది, కెనడాకి దీనికి. ఆ బ్యాంక్స్కి వెళ్ళి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో ఏం చేస్తారో వాట్ ఎవర్ మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకుని ఆ జిఐసి అనే సర్టిఫికేట్ ఏదైతే మీకు ఉంటుందో, గ్యారంటీడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ని మీరు ప్రొడ్యూస్ చేయాలి. అడిగి చేస్తే ఇటు దగ్గర డబ్బులు ఉన్నాయి బ్యాంక్ కూడా చెప్పాడు, అంతే కదా. అలా ఉంటేనే ఇప్పుడు మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది వీసా. ఇంకొకటి ఏంటంటే మరి ఫార్చునేట్ థింగో అన్ఫార్చునేట్ థింగో మనం ఏం చెప్పాలో తెలియదు. జనరల్గా యూఎస్ ఎక్కువ మంది వెళ్తారు, కెనడా తక్కువ మంది వెళ్తారు. మామూలుగా చిన్న దేశం కెనడా కంపేర్ టు యూఎస్తో కంపేర్ చేస్తే, అంటే జనాభాలో కానీ వీటిలో కానీ 2021లో కూడా 2,60,000 మంది వెళ్తే ఇప్పుడు 3,20,000 మంది వెళ్ళిపోయారు. 3,20,000 మంది మొన్న వెళ్ళారండి. 3,20,000 అంటే చాలా ఎక్కువ. అంటే యూఎస్ మన ఇండియన్స్ 3 లక్షలు వెళ్తే యూఎస్ను మించిపోయి కెనడా వెళ్ళారండి. 2018 నుంచి 19 నుంచి చూస్తే ఈ 3-4 ఏళ్లలో 100% పెరిగినాయి. అంటే ఒకప్పుడు 1,50,000 ఇది ఎప్పుడో కాదు, 4 ఏళ్ల క్రితమే. అంత విపరీతంగా పెరిగిన మాట వాస్తవం. అందుగురించి ఏంటంటే కెనడా చాలామంది వెళుతున్నారు. ఇక్కడ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఇన్ఫ్లేషన్ పెరిగి ఎక్స్పెన్సివ్ అవుతుంది, అన్ని దేశాల్లో అవుతుంది, ఒక దేశాన్ని కాదని ఇండియా కూడా. చాలామంది తెలియక ఆ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి మోసపోయి చిన్న చిన్న కాలేజీలకు వెళ్ళి అసలు జీతాలే రానకుండా ఇంటర్న్షిప్సే ఉండకుండా జాబ్లే లేని కాలేజీలకు వెళ్ళి నరకం చూస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ కెనడా అని కాదండి, అన్ని దేశాల్లో అది జరుగుతుంది, కెనడాలో జరుగుతుంది. మీరు వెళ్ళగలిగితే దయచేసి కెనడా లాంటి దేశంలో చదవడానికి వెళ్ళగలిగితే, నేను 20 గంటల పార్ట్ టైం ఉద్యోగం చేస్తాను, గవర్నమెంట్ పని చేసింది, ఏదో పనికి మళ్ళీ కాలేజీకి వెళ్తానని చెప్పి అనవసరంగా జీవితాలను నాశనం చేసుకోకండి. దొంగ సర్టిఫికేట్లు పెట్టి పంపించేస్తున్నారండి వీళ్ళు, గుంటూరులోని విజయవాడలోని. మరి ఘోరంగా ఉన్నారండి. అసలు తెలంగాణ కన్నా ఘోరంగా ఉంటుంది మనకి ఆంధ్రాలో. అంటే దొంగ సర్టిఫికేట్, నువ్వు బీటెక్ లేదనుకో, నీకు బీకామ్ అనుకో, బీటెక్ సర్టిఫికేట్ కూడా ఆడేస్తాడు సార్. మరి ఫారిన్ వెళ్ళినప్పుడు దాన్ని స్కాన్ చేస్తారేమో కదా సార్? చేయరు, స్కాన్ చేయరు, దాన్ని ఒరిజినల్గా తయారు చేసేస్తాడు. ఎక్కడ నువ్వు అడిగిన పాయింట్ ఏంటంటే, సార్ మరి దొంగ సర్టిఫికేట్ పెట్టాను కదా, కాలేజీ వాడు సీట్ ఎలా ఇచ్చాడు కదా, కాలేజీ వాడు లెక్క ఏంటి చెప్పమంటారా? వాడికి డబ్బులు కావాలి. ఇంటర్నేషనల్ కాలేజీలో బతికిదే ఇండియా చైనా వాళ్ళు డబ్బుల మీద. మీరు నువ్వు ఎప్పుడైతే సర్టిఫికెట్ ఇచ్చి ఎప్పుడైతే నువ్వు చేసావో ఇమీడియట్గా నీ సర్టిఫికెట్ని ఎవడో చెక్ చేయడు. నువ్వు డబ్బులు కట్టావు లేదా $, వెంటనే లోపలికి వచ్చేస్తావు. అసలు సర్టిఫికేట్ ఎవడో చెక్ చేయడు. ఇది చాలా ఇప్పుడు ఫస్ట్లో పాయింట్ చెప్పాను మీకు, పిఆర్లు చాలా ఈజీ కన్నడ వెళ్తున్నారని చెప్పాను కదా. ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళారో 30% స్టూడెంట్కి మాత్రమే పిఆర్ వచ్చింది. 70% ఆఫ్ ది జనాభాని ఇండియా వెనక్కి పంపించేశారు, పిఆర్లు రాలా. అదేంటి సార్ మరి కెనడా అంటే పిఆర్ వస్తుంది కదా, చదువుకోవడానికి వెళ్తే 4 ఏళ్ళు వచ్చేస్తుంది కదా, మీరే చెప్పారు కదా. మళ్ళీ ఈ లాజిక్ ఏంటి అంటే ఇదో లాజిక్ ఉంది. మళ్ళీ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ దొంగ సర్టిఫికేట్లతో బోగస్ ఫేక్ కాలేజీ లేనట్లకి పంపించేస్తుంటే విజయవాడ గుంటూరులో ఉన్న ఏజెన్సీలు ఏదైతే ఉంటాయో, అసలు విజయవాడ గుంటూరు లాంటి ప్లేసులు అన్ని బోగస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లోనే ఉంటాయి, అన్ని బోగస్ కన్సల్టెన్సీలు ఉంటాయి. అడ్డా అది వీళ్ళు పంపించేస్తారు కదా. పంపించిన తర్వాత కాలేజీ కూడా అసలు మాట్లాడ్డావు, డబ్బులు కావాలి కదా, ఇంటర్నేషనల్ కాలేజీ అండి. నేను అలాగే పనికిమాల కాలేజీ చెత్త కాలేజీలో ఉన్నాను, వస్తారు కదా. మంచి కాలేజీకి అలాగే బోగస్ సర్టిఫికేట్ పెట్టి మీరు వెళ్ళలేరు, వెళ్ళి చదవలేరు, మీ వల్ల కాదు అది. వాటర్లోకో, టొరంటోకో, యూబీసీకో, మెక్గిల్కో, లేదా మెక్మాస్టర్కో, ఏదో కాలిగరీకో, అల్బర్టాకో ఇలాంటి కాలేజీలకి అలాగే వెళ్ళేది లేదు, మనం చేసేది లేదు. మాంట్రిల్ కానీ ఇలాంటి కాలేజీలకి వెళ్ళిన తర్వాత చదువు అయిపోయింది కదా. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కూడా చేసేస్తారు, పట్టుకుంటారు, లేకపోతే లేదు. పిఆర్కి అప్లై చేస్తారు చూసారా, పిఆర్కి అప్లై చేసినప్పుడు ఈ దొంగ సర్టిఫికేట్ కదా వాడు వెరిఫై చేస్తాడండి. ఈ విషయం ఎవరికి తెలిసి అవ్వట్లేదు, పేరెంట్స్కి స్టూడెంట్స్కి. మీరేమనుకుంటున్నారో, పంపించేసాం, డబ్బులు కట్టేసాం, దొంగ దొరకలేదు, డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం కూడా వచ్చింది. వస్తుందా సార్? మళ్ళీ ఎవడో ఒకటి మళ్ళీ పెట్టి ఏదో రకంగా వెళ్ళాడు అనుకుందాం, ఉద్యోగం ఇది ఇంటర్ సర్టిఫికేట్తో రాదు కదా, అక్కడ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్తో ఉద్యోగం వచ్చింది. అక్కడ గ్రాడ్యుయేషన్ అంతే కదా, మరి బాగుందని మీకు అనిపిస్తుంది. కరెక్ట్గా పిఆర్ అప్లై చేసినప్పుడు కన్నడ గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే, కన్నడ కాదు ఏ గవర్నమెంట్ అయినా సరే, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అఫీషియల్గా ఇక్కడ కెనడా ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉంటుంది ఇండియాలో, పంపించి అఫీషియల్గా అట్లన్నింటినీ వెరిఫై చేపిస్తారు. అందుగురించే ఇండియా నుంచి వెళ్ళినటువంటి 3,16,000 మంది 20,000 మంది ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ 2 లక్షల పైనే వీళ్ళకి పిఆర్లే రా. వీళ్ళకి
బోగస్ కార్డులు లేకపోతే 3,20,000 మంది వెళ్ళగలిగే అంత తెలివితేటలో అసలు అన్ని సీట్లు అసలు అంత డబ్బు అసలు అంత ఉంటుందా? అంటే ఇందులో అన్ని డిగ్రీ లేకపోవచ్చు, పీజీ ఉంటే కొన్ని డిప్లొమా కోర్సులకు వెళ్తారండి కెనడా, 1 year 2 years కూడా వెళ్తూ ఉంటారు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదో రకంగా కెనడా వెళ్ళిపోవాలి కదా, పిఆర్ తెచ్చేసుకుందాం కదా అని మీరు ఏ ఒక్క దొంగ సర్టిఫికేట్ పెట్టినా నిర్దాక్షిణ్యంగా కెనడా వాళ్ళైతే వెనక్కి పంపించేస్తారు. 780 మందిని మనం పంపేశారు. అది గవర్నమెంట్కి రూల్కి ఎగనేస్తే కదా. దొంగ సర్టిఫికేట్ పెట్టిన ఎలా వస్తావు అసలు మా దేశం? కాలేజీ వాళ్ళు ఎవరు మాట్లాడరండి, కామ్గా ఉంటారండి. డబ్బులు కావాలి, ఎవరి ఫీజు కావాలి, మనం డబ్బులు కడితేనే బతుకుతున్నారండి వీళ్ళు. ఓన్లీ టాప్ కాలేజీలో చూసారు 10ని, అది మెరిట్ ఉంటుంది కాబట్టి టాప్ లెవెల్ కాబట్టి వాళ్ళు మాత్రం క్వాలిటీకి మనం వెళ్ళాలి. వీళ్ళు వీసా వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అడుగుతారు వెళ్ళినాం, ఎందుకు వెళ్తున్నావు రావు నువ్వు కెనడా అని అడిగారు అనుకో, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉందో వెళ్తున్నాను అంటారు. వెళ్ళిదే బోగస్ కాలేజీ, ఆడికి తెలుసు ఇమిగ్రేషన్ వాడికి ఇటు దేనికి పనికిరానోడు ఈ కాలేజీ పేరు చూడగానే చెప్తాడు. పాపం కొంతమంది ఇమిగ్రేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి, యూఎస్ వాళ్ళకి పాపం నిజంగా మెచ్చుకోవాలండి. జనరల్గా అయితే వాళ్ళ కంట్రీకి ఇన్కమ్ రావాలి కాబట్టి పెద్దగా ఎక్కువ అబ్జెక్షన్ పెట్టకూడదు. ఈ కాలేజీ 1-2 సార్లు చెక్ చేసుకున్నామని అడుగుతున్నారండి పాపం. నువ్వు సరిగ్గా చూసుకున్నారని అడిగి ఒకసారి చెక్ చేసుకుని రాని వెనక పంపుతున్నారండి. వీళ్ళు తిట్టుకుంటున్నారు కానీ పాపం వాడు చెప్పాడంటే అది అర్థం చేసుకోవాలండి మనం కూడా. ఈ మధ్యన ఇలా పాపం కొంతమంది, నేను యూఎస్లోను కెనడా ఇమిగ్రేషన్లో చాలామంది వెనక్కి వచ్చారు. 1-2 సార్లు చెక్ చేసుకోరు, ఈ కాలేజీ ఎంటర్ బాబు అని చెప్తారు. ఎందుకంటే అట్లీస్ట్ ఆ దేశంలో అయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న బోగస్ కాలేజీలు మనకు ఎలా తెలుస్తాయో అలా తెలుస్తాయి కదా. సో అందువల్ల ఏంటంటే ఈ లివింగ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ దీనికి ఎవడో కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి దొంగ డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ మళ్ళీ డబ్బులు వెనక్కి తీసేసుకుని ఇలాంటి పనులు చేయకుండా పద్ధతిగా 20,000 డబ్బులు అడిగాడు కాబట్టి మీరు సర్టిఫికేట్ మీ దగ్గర డబ్బులు లేకపోతే చదవడం వెళ్తా మానేయండి. పాయిజన్ దొరికింది కదా ఫ్రీగా మింగేస్తారా? మీకు లేకపోతే మీరు అంతే తప్ప. ఇది కొంచెం చూడండి. అంటే ఓవరాల్గా ఏంటంటే లివింగ్ కాస్ట్ పెరిగింది, అందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా రావట్లేదు. దయచేసి మంచి కెనడా అంటే ఒక 10 కాలేజీలు ఉంటాయండి, 10 నుంచి 12, 13 ఉంటాయి. అలాంటి కాలేజీలకు వెళ్ళండి అమ్మ దయచేసి. మిగతా కాలేజీలకు వెళ్ళి మీరు లైఫ్ని పాడు చేసుకోవద్దు. లివింగ్ కాస్ట్ 20 గంటలు అనేది ఏదైతే వర్కింగ్ అవర్స్ ఉందో అది జాబులు దొరకట్లేదు కెనడాలో కూడా. ఇప్పుడు దాన్ని 30 గంటలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాబబుల్ ఇది జరగచ్చు. ఇది కొత్తగా వచ్చిన రివిజన్ కూడానండి 2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది, అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి. అట్లాగే 30 గంటలకి ఉద్యోగం చేసుకోవచ్చు అన్న వెసులుబాటు ఇంకా ఎప్పుడు అవ్వలేదు, అది ప్రాసెస్లో ఉంది. సో పాజిటివ్ పాయింట్లు ఉన్నాయి, డెఫినెట్గా దాన్ని మీరు యూజ్ చేసుకోండి. బట్ ఈ యొక్క లివింగ్ కాస్ట్ పెరిగిందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఫండ్స్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సీట్ ఈ కన్సల్టెంట్ వాళ్ళు ఈ చెప్పరు. అవును సార్, చెప్పరు. ముందు సీట్ ఇచ్చేసిన తర్వాత మీకేం తెలుస్తుంది, నాకు అడ్మిషన్ వచ్చింది అంటారు. అది ఎలాగా బోగస్ టైఅప్లు ఉంటే పంపిస్తాడు, ఒక లెటర్ వస్తుంది, అయిపోయింది, వెళ్ళిపోతారు. కానీ $21,000 మీరు చూపించగలిగే పరిస్థితిలో ఉండాలి కదా. ఈ ఒక్క ఇయరే కాదండి, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, మళ్ళీ ఫైనల్ ఇయర్ కూడా చూపించాలి. అంటే ఆడికి చూపించకపోయినా మీ దగ్గర ఉండాలి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనేది. అది ఇప్పుడు దొంగ పని చేయాలని ఆలోచన ఎందుకు అసలు మనకి? అంతే. అవును సార్. మీరు రాయల్గా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చదివితే సరిపోతుంది కదండి. ఇప్పుడు మనం అన్ని ఎతకూడదు. ఇండియన్స్ అలా ఎత్తుతారు ఎక్కువ, మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ, పంజాబ్ వాళ్ళు ఎక్కువ. జంటలుగా వెళ్ళి వాళ్ళలో కూడా ఎక్కువ మంది పంజాబీస్ అంటే వీళ్ళు. మన కెనడా వెళ్ళి వాళ్ళు పంజాబీస్, నెక్స్ట్ మన తెలుగు వాళ్ళు అంటే. సో పంజాబీ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. బట్ ఎనీవే టాపిక్ మన లివింగ్ కాస్ట్కి సంబంధించి కాబట్టి నేను అంతవరకు మనం చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ విషయాలన్నీ కూడా చెప్పాను. మిగతా ఏదైనా వేరే సందర్భం వచ్చినప్పుడు కొంచెం డీటెయిల్గా మనం వేరే మాట్లాడదాం. దీని మీద కూడా మళ్ళీ ఎపిసోడ్ చేద్దాము. అందరికీ అంటే ఒక్కో దానికి వెళ్తే లోపలికి వెళ్తే ఇంకా వేరే చాలా విషయాలు వస్తాయి సార్. అందులో మీరు నాలెడ్జ్ బ్యాంక్ కాబట్టి అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఎందుకు హైక్ అయింది అన్న విషయాన్ని కూడా చెప్పారు. సో ఈ విషయాన్ని ప్రేక్షకులు గమనిస్తారని మనం అంతా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ప్రేక్షకులు గమనించండి, కెనడా వెళ్ళి చదవాలని అనుకున్న వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి లివింగ్ కాస్ట్కి సంబంధించి ఎంత వరకు ఉండాలి, ఎంత బ్యాంక్ లిమిటేషన్ ఉండాలి అన్న విషయాన్ని డాక్టర్ సతీష్ గారు ఇప్పటి వరకు మీతో షేర్ చేసుకున్నారు. దాంతోపాటుగా కొన్ని విషయాల మీద అవగాహన కల్పించడం కోసం బోగస్ కన్సల్టెన్సీ వాళ్ళు, బోగస్ కాలేజీలు వాళ్ళు చేస్తున్నటువంటి మోసానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఇలాంటి విషయాలన్నింటినీ మీరు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే మీ పిల్లల భవిష్యత్ అనేది చాలా బాగుంటుందని డాక్టర్ గారు సతీష్ గారి యొక్క మాటల్లోనూ ఉన్న అంతరార్థం. సో దయచేసి మీరు గమనించండి. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886698883.